హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందున్నాను. ఈ వీడియోలో నేను చేసే డైలీ యాక్టివిటీస్ మొత్తం మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఈరోజు అయితే కిచెన్లో నుంచి స్టార్ట్ చేశాను కదా. ముందుగా నేను ఇక్కడ టీ అదంతా పెట్టుకుంటున్నాను. పాలైతే మంచిగా పుష్కలంగా పొంగిపోయినాయి. పాలైతే బేబీ బర్నర్ మీద పెడదాం అనుకుంటా ఉంటాను. అక్కడ టీ ఉంది, ఆగలేదు. కంగారు ఎక్కువ కదా, అందుకని పాలు వేరే స్టవ్ మీద పెట్టాను, పొంగిపోయినాయి. ఇప్పుడు అదొక పని ఉంది, అది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే టీ తాగేసాము. టిఫిన్ కోసం బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని చెప్పి బ్రెడ్స్ని తీసాను. ఈ లోపుగా నాకు ఎందుకో మీకు బ్రెడ్ క్రమ్స్ చూపిస్తే బాగుంటుంది అనిపించింది. చాలామంది మనం ఏంటంటే ఒక ప్యాకెట్ తెస్తాం కదండి బ్రెడ్, శాండ్విచ్ చేసుకున్నప్పుడు ఇంకా కొన్ని స్లైస్లు అయితే మిగిలిపోతాయి. వాటిని ఫ్రిడ్జ్లో పెడతాము, అలా ఇలా ఉంచేసి ఎండిపోయిన తర్వాత లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక పారేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం శాండ్విచ్కి ఎన్ని బ్రెడ్స్ అయితే తీసుకున్నామో ఆ తర్వాత మిగిలిపోయిన వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని, మనం ఎడ్జెస్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా బ్రెడ్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కోర్స్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఇది ఒక పౌడర్ లాగా అవుతుంది. మరి ఎక్కువసేపు తిప్పద్దు, కాకపోతే ఏంటంటే కొంచెం పొడి పొడిగా అవ్వాలి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కంటే ఒక 2-3 రోజులు ఉన్న బ్రెడ్ అయితే ఇంకా మంచిగా మనకి ఆ నూకగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలో ఎటువంటి ఆయిల్ వేయలేదు. ఇది మొత్తం అంటే ఈ పౌడర్ మొత్తం కూడా నేను ప్యాన్లో పెట్టుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకున్నాను. స్టవ్ పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉంటే ఈ బ్రెడ్ అంతా కూడా దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం క్రంచీగా తయారవుతుంది. అంటే మీ అందరికి ఐడియా తెలుసు కదా, మీ అందరికీ బ్రెడ్ క్రమ్స్ మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. అవి అంటే చాలా తక్కువ రేటు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇట్లా మనం వేస్ట్ చేయకుండా బ్రెడ్ని ఈ విధంగా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడన్నా ఏదైనా స్నాక్స్ చేస్తున్నప్పుడు కొంచెం క్రిస్పీగా రావడానికి కానీ, ఏదన్నా కొంచెం పిండి పలచగా అయినప్పుడు వేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బ్రెడ్ అంతా కూడా కొంచెం క్రంచీగా వచ్చి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ బ్రెడ్ క్రమ్స్కి ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టినా కూడా బాగానే ఉంటాయి. ఇక నేను వెజిటబుల్స్ తెప్పించానండి. ఇవన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటున్నాను. అబ్బా, వెజిటబుల్స్ తెప్పించడం ఏమో కానీ ఆ తర్వాత సర్దుకోవడం ఉంటుంది కదా, అదొక పెద్ద పని. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా, బెండకాయలు ఏంటంటే మనకి ముదిరిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా మనం పీసెస్ కనుక కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైనైనా వాడుకోవచ్చు. చాలామందికి మరి డీప్ ఫ్రిడ్జ్ చిన్నగా ఉంటుంది. ఎలా అనంటే, ఎందుకంటే బెండకాయలు తక్కువలో దొరికినప్పుడు, అంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు తెచ్చుకుంటే వాటిని మనం సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టినట్టయితే ఎక్కువ ప్లేస్ పడుతుంది. అలా కాకుండా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్యాకెట్ని అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న డబ్బాలు వచ్చేసి, అంతకుముందు నన్ను నిర్మలా కుమారి గారు అడిగారు ఈ డబ్బాలు మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. ఈ డబ్బాలు నేను అమెజాన్లో కొన్నానండి. ఇవి కెపాసిటీ వచ్చేసి 1100 ml. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, హ్యాండీగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. నేనైతే ఈ విధంగా వాడుతూ ఉన్నాను ఈ డబ్బాల్ని.
చూసారు కదా, నేనైతే ఈరోజు ఆలు బెండకాయ ఫ్రై అయితే చేశాను. బెండకాయలని ఈ విధంగా యూజ్ చేయడం నాకు చాలా నచ్చిందండి. చాలా చాలా బాగున్నాయి. అంటే బెండకాయలు వేస్ట్ అవ్వకుండా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కంటైనర్స్ చూసారు కదా, వీటికి ఈ విధంగా ఉంటుందన్నమాట మూత. అలానే ఈ డబ్బాలు కూడా 1 బై 1 పెట్టుకోవచ్చు. ఇవి మనకి స్పీడ్గా తీసినా కూడా కింద పడిపోవు. హ్యాండిల్ ఉంది. కెపాసిటీ కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంది మనం వాడుకోవడానికి. చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. I try to give you some slack, but good luck handling that. It's causing me so much sadness. Who's the victim? Who's the villain? Hiding under a spell. Who is twisted? Who is willing? Sometimes I can't tell. There's way too much confusion here beyond a simple truth. There's more to love than hope and fear that I don't see in you. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళొచ్చానండి. ఈరోజు కొంచెం బయట పని ఉంది, అందుకని వచ్చి రాగానే ఇక టీ పెట్టుకుంటున్నాను. పిల్లలకైతే కొంచెం వర్క్ ఉంది, రాసుకోమని అయితే చెప్పాను. ఇక మా బాబు తన్మయ్య దగ్గరుండి అయితే రాపిస్తూ ఉన్నాడు. నేనైతే టీ పెట్టుకున్నాను. అలానే మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది. అది ఎక్కడికి ఏంటి అన్నది ఒక మంచి సర్ప్రైజ్ మీకు. అంటే విండో షాపింగ్ అనమాట. పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు, నేనేమి కొనలేదు. జస్ట్ మీకు ఒక కళ్ళకు ఒక కనువిందనమాట అంతే. మీకు చూపించిన ఈ కళ్ళకు కనువిందు ఎలా ఉంది? నచ్చిందా? మరి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారా? మరి తప్పకుండా లైక్ని కూడా ఇస్తారా? వచ్చిన తర్వాత చూసారు కదా, అక్కడ టైం 11 అవుతుందండి. నేనైతే వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పి ముందుగానే ప్రిపేర్ అయిపోయాను. ఇది నేను ఆఫ్టర్నూన్ ఇల్లు సర్దినప్పుడు మంచం కింద కనిపించిందని చెప్పాను కదా. ఇది నేను అంతకుముందు అమెజాన్లో తీసుకున్నాను. మంచం కింద ఉందండి. నేను రీసెంట్గా మంచం కింద మొత్తం సామాన్ అంతా తీసి సర్దాను ఈరోజు ఆఫ్టర్నూను. అందుకని అది వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే వీడియో షూట్ చేశాను అనుకోండి చాలా టైం అయిపోద్ది, పని అంతా ఆగిపోద్ది. సరేలే క్లీనింగే కదా అని చెప్పి చూపించలేదు. అలానే ఈ సర్ప్రైజ్ కూడా మీకు చూపించవచ్చులే అని అనుకున్నాను. ఇది సెట్ చేస్తూ ఉంటే కొంచెం దానికి ఒక లూజ్ కనెక్షన్ అయితే ఉంది. అది 2 లైట్స్ వెలుగుతున్నాయి, ఇంకొకటి అయితే వెలగట్లేదు. ఈ లోపుగా నాకు హెడేక్ అనిపించింది, బయటికి వెళ్ళి వచ్చాం కదా. ఇక నేనైతే వెజ్ బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ హెడేక్ వచ్చిందంటే కొంచెం వంట ప్రిపరేషన్ అనేది కష్టం అయిపోద్ది. అక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నా పనిలో నేనున్నాను. ఇక మొత్తానికైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను వెజ్ బిర్యానీ. Lately, I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well, it's not that easy. Waking up. ఇప్పుడైతే ఇక ల్యాంప్స్ అనేవి లూజ్ కనెక్షన్ ఉన్నాయి కదా, అందుకని వీళ్ళైతే ఫిట్ చేయలేదు. ఇక ఈ లోపుగా రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది. ఈలోపు నన్ను చూసి అయితే అస్సలు మీరు భయపడద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు రెగ్యులర్గా చెప్తానే ఉన్నాను కదా, నాకు ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తూ ఉంది. చూసారా ఎలా ఉన్నానో? ఏమనుకోవద్దు, ఎప్పుడు రెడీ అయ్యి కనిపించడమే కదా. ఒక్కసారి నా సిచ్యువేషన్ కూడా మీకు చూపిద్దాం అనిపించింది. నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఒక న్యాప్ అయితే తీశాను. ఇక ఈలోపు రైస్ అయితే అయింది కదా, మళ్ళీ తన్మయ్య వాళ్ళకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక నేనైతే రైస్ పెట్టేశాను.
చూసారు కదా, ఇంకా అన్ని పనులు కూడా సగం సగంలోనే ఆగిపోయినాయి అనమాట. ఇక హెడేక్ ఉంది కాబట్టి ముందుగా అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను పిల్లలకి. పెరుగు చట్నీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టము వెజ్ బిర్యానీతో పాటు. అందుకని ఇక పెరుగు చట్నీ ప్రిపరేషన్ కూడా అటు పక్కన జరుగుతూ ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్‌గా మా డిన్నర్ ప్రిపరేషను, మిగిలిన పనులు అన్నీ కంప్లీట్ చేసేసాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. పెరుగు చట్నీతో వెజ్ బిర్యానీ సూపర్ కాంబినేషన్ కదా! బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.